తమిళనాడులో అధికారంలో ఉన్న విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సిపిఎం పార్టీ తాజాగా సీఎం విజయ్కు అల్టిమేటం జారీ చేసింది. అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన అన్నా డీఎంకే చీలిక వర్గానికి మంత్రి పదవులు ఇవ్వొద్దని సిపిఎం స్పష్టం చేసింది. అన్నాడీఎంకే చీలిక వర్గ నేతలకు మంత్రి పదవులు ఇస్తే టీవీకే ప్రభుత్వానికి మద్దతుపై పునరాలోచన చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముఖం హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీవీకే ప్రభుత్వం అధికారంలో నిలవడానికి మిత్రపక్షాల మద్దతు కీలకంగా ఉండటంతో సిపిఎం హెచ్చరికకు ప్రాధాన్యత పెరిగింది. ఇక అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతుతో ప్రభుత్వం మరింత బలపడాలని టీవీకే భావిస్తుండగా అదే అంశంపై సిపిఎం అభ్యంతరం వ్యక్తం చేయడం రాజకీయంగా ఆసక్తి పరిణామంగా మారింది. తమిళనాడులో అధికారంలో ఉన్న విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సిపిఎం పార్టీ తాజాగా సీఎం విజయ్కు అల్టిమేటం జారీ చేసింది. అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన అన్నా డీఎంకే చీలిక వర్గానికి మంత్రి పదవులు ఇవ్వొద్దని సిపిఎం స్పష్టం చేసింది. అన్నా డీఎంకే చీలిక వర్గ నేతలకు మంత్రి పదవులు ఇస్తే టీవీకే ప్రభుత్వానికి మద్దతుపై పునరాలోచన చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముఖం హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీవీకే ప్రభుత్వం అధికారంలో నిలవడానికి మిత్రపక్షాల మద్దతు కీలకంగా ఉండటంతో సిపిఎం హెచ్చరికకు ప్రాధాన్యత పెరిగింది. తమిళనాడులో అధికారంలో ఉన్న విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. అయితే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సిపిఎం పార్టీ తాజాగా సీఎం విజయ్కు అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి, అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన అన్నా డీఎంకే చీలిక వర్గానికి మంత్రి పదవులు ఇవ్వొద్దని సిపిఎం స్పష్టం చేసింది. దీనికి మీరేమంటారు? ప్రధానంగా తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి టీవీకే అధినేత విజయ్ కు మిత్రపక్షాల నుంచి ఏదో ఒక రూపంలో చిక్కులు తప్పేటట్లు కనపడటం లేదు. తాజాగా అన్నాడీఎంకే చీలిక వర్గం షణ్ముఖం, కేసీ వేలుమణి నేతృత్వంలో ఉన్నటువంటి చీలిక వర్గం ఏదైతే ఉందో వారు గతంలో జరిగినటువంటి అసెంబ్లీలో బల నిరూపణ సందర్భంగా అన్నాడీఎంకే నుంచి చీలిపోయి టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లుగా స్పష్టం చేశారు. దీంతో తాజాగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసి అంటే మంత్రివర్గ విస్తరణ చేపట్టి అన్నాడీఎంకే చీలిక వర్గానికి కూడా 4 నుంచి 6 మంత్రి పదవులు అడుగుతున్నారు. వారికి 4 నుంచి 5 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అన్నాడీఎంకే చీలిక వర్గానికి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా వచ్చే 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని టీవీకే అధినేత విజయ్ భావిస్తున్నారు. అయితే టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఐయుఎంఎల్, అదేవిధంగా వీసీకే ఇట్లాంటి పార్టీలన్నీ మద్దతు ఇచ్చాయి. ఈ పార్టీల మద్దతుతోటే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తాజాగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి షణ్ముఖం చేసినటువంటి కామెంట్స్ మరోసారి తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గ విస్తరణ చేపడితే అన్నాడీఎంకే చీలిక వర్గానికి మంత్రి పదవులు ఇవ్వవద్దు, ఒకవేళ మంత్రి పదవులు కనుక విజయ్ ఇస్తే మద్దతుపై పునరాలోచన చేస్తామంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి షణ్ముఖం విజయ్ను హెచ్చరించారు. ముఖ్యంగా అన్నాడీఎంకే చీలిక వర్గానికి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై ఒక నెగిటివ్ అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. ఇతర రాజకీయ పార్టీలు కూడా విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమే మంత్రి పదవులు ఇచ్చి చీలిక తెచ్చారని అప్రతిష్టను విజయ్ మూటగట్టుకుంటారు. అదేవిధంగా ఆ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వల్ల మాకు కూడా చెడ్డ పేరు వస్తుందనే భావనలో సిపిఎం పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఒకవేళ అన్నాడీఎంకే చీలిక వర్గానికి మా మాట వినకుండా మంత్రి పదవులు ఇస్తే
మద్దతుపై పునరాలోచన చేస్తామంటూ కూడా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి షణ్ముగం స్పష్టం చేశారు. దీనిపై విజయ్ అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే విజయ్తో చర్చించిన తర్వాతనే విజయ్ నుంచి మంత్రి పదవిలో హామీ పొందిన తర్వాతనే అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడింది. ఆ చీలిక వర్గం అంతా అసెంబ్లీలో బల నిరూపణ సందర్భంగా విజయ్ కు మద్దతు ఇచ్చారు. దాదాపు 141 ఓట్లు ఎమ్మెల్యేల మద్దతు విజయ్ కు లభించింది. సునాయాసంగా విజయ్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ గెలిచారు. ఇప్పుడు 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపాలి కాబట్టి అన్నాడీఎంకే కీలక వర్గం ఎమ్మెల్యేల మద్దతు అవసరమని విజయ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. సవీన్, అంటే ప్రభుత్వం మరింత బలపడాలని టీవీకే భావిస్తుండగా అదే అంశంపై కూడా సిపిఎం అభ్యంతరం వ్యక్తం చేయడం రాజకీయంగా ఆసక్తి పరిణామంగా మారిందని చెప్పుకోవచ్చు అంటారా? అంటే సిపిఎం తో చర్చలు జరిపే అవకాశం కూడా మనకు కనపడుతోంది. ప్రభుత్వం మరింత ఎక్కువ రోజులు ఉండాలంటే, ఎందుకంటే తాజాగా నిన్న డిఎంకే అధినేత స్టాలిన్ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు, ఏ క్షణమైన ఎన్నికలు రావచ్చు, డిఎంకే నేతలు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంటూ స్టాలిన్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో సిపిఎం తో చర్చలు జరిపి అన్నాడీఎంకే చీలిక వర్గానికి ఎందుకు మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుంది అనేది విజయ్ క్లారిటీ ఇస్తారు. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత సిపిఎం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.